చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయతుల్లా ఖుమేని గారు, అతను అమరులైనారు. అతని పవిత్ర ఆత్మకు అల్లా సుబ్హానహు తాలా శాంతి చేకూర్చాలని, జన్నత్ లో అతనికి ఉన్నతమైన స్థానం కల్పించాలని కూడా దువా చేయడం జరిగింది. ఇస్లాం ధర్మం అనేది ప్రపంచ శాంతిని కోరుకుంటది. ఏదైతే పాశ్చాత్య దేశాలు క్రూడ్ ఆయిల్ మీద, బంగారం మీద ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా గతంలో సద్దాం హుసేన్ చంపడం జరిగింది, ఇప్పుడు ఆయతుల్లా ఖుమేనీని చంపడం జరిగింది. ఏదైతే ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయో అక్కడ జరుగుతున్న పెట్రోలియాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రపంచ దేశాల మీద పెత్తనం చెలాయించాలనే ఒక దురుద్దేశంతో అమెరికా, అదే విధంగా ఇజ్రాయెల్ కంట్రీలు చేస్తున్న కుట్ర అనేది ప్రపంచానికి మొత్తానికి తెలుసు. అయినా కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీన్ని ఎదిరించలేక వాళ్ళ శక్తిని భయపడి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను భయపడి, వీళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు లేకుండా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ విధంగా వాళ్లకు తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ప్రాణ నష్టాన్ని కల్పిస్తున్నారు. అది క్రిస్టియన్లు చచ్చిపోయినారా, ముస్లింలు చచ్చిపోయినారా, హిందువులు చచ్చిపోయినారా, ఎవరు చచ్చిపోయినారా, కులం మతం పక్కన పెడితే ఒక మనిషి చచ్చిపోతున్నాడు. మనకు కావాలంటే ఒక 100 సంవత్సరాలు కష్టపడి లేదా 50 సంవత్సరాలు కష్టపడి ఒక పెద్ద బిల్డింగ్ ని కట్టుకోగలం, దాన్ని పగలు కట్టుకోగలం. కానీ ఒక మనిషి ప్రాణం పోతే ఆ ప్రాణాన్ని మనం తీసి ఇవ్వలేము. పసిబిడ్డలు, ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే పసిబిడ్డలు, స్కూళ్లలో 5వ తరగతి దాకా, ఎల్కేజీ నుంచి 5th క్లాస్ దాకా జరిగే ఎలిమెంటరీ స్కూల్ మీద ఏదైతే ఇజ్రాయిల్ వాళ్ళు బాంబు దాడి చేసి అక్కడ ఉన్న 50 మంది చిన్నాలను పొట్టలు పెట్టుకున్నారు. అదే విధంగా ఇరాక్ కి చెందిన మిసైల్స్ అక్కడ పోయేటప్పుడు మనిషి పేరు అడగవు, వెళ్ళిన ప్రాంతం అడగరు. అక్కడ ఎవరుంటే జనవాసాల మీద పడితే అక్కడ ఉన్న జనాలు కూడా చచ్చిపోతారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, భారతదేశం అనేది శాంతిని కోరుకునే దేశం. గతంలో పాకిస్తాన్ ముష్కరులు భారతదేశం మీద దాడి చేసినా గానీ పాకిస్తాన్ తో యుద్ధం చేసుకోకుండా అప్పుడు మన ట్రంప్ గారి ఎవరైతే అమెరికా అధ్యక్షులు ఉన్నారో ఆయన మాట వినేసి మా దేశం మీద దాడి చేసిన పాకిస్తాన్కే క్షమించి వదిలేసిన భారతదేశ ప్రధానమంత్రి గారు ఈ రోజు మీరు ఆ రోజు మేమందరం కూడా అడిగినాం, పాకిస్తాన్ కి సర్వనాశనం చేసేయండి. ఏదైతే పహల్గామ్ లో జరిగిన దాడి తర్వాత భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు రోడ్డు మీదకి వచ్చి మీరు పాకిస్తాన్ మీద స్ట్రైక్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్ కి సర్వనాశనం చేసామంటే ఆ రోజు ట్రంప్ చెప్పిన మాటలు విని మీరు పాకిస్తాన్ కి క్షమించి వదిలేశారు. ఈ రోజు మీరు పోయి ట్రంప్ కి చెప్పండి, అక్కడ ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీలో జరుగుతున్న అరాచకాలు ఉన్నాయి దాన్ని ఆపమని చెప్పి ఈ రోజు భారతదేశ ప్రధానమంత్రి ట్రంప్ గారికి, అదేవిధంగా భారతదేశం తల్లి అయితే ఇజ్రాయిల్ నాయన అని చెప్పారు, తండ్రి లాంటి వాడు అన్నారు. ఇది మదర్ ల్యాండ్ అయితే ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. కాబట్టి మీరు తల్లిదండ్రులు కాబట్టి మీరు చెప్తే అటు నెతన్యాహు కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి ఇద్దరు వింటారు. కాబట్టి ఈ యుద్ధాన్ని ఇంతటి ఆపండి.